ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళందరూ అర్జెంట్గా పిల్లలు కనేసేయండి, మీరు అందరూ పిల్లలు కనేస్తే మనకి ఎంపీ సీట్లు వచ్చేస్తాయి. ఇదే ఒక స్టాలిన్ అనే మహానుభావుడి యొక్క స్టేట్మెంట్. దిక్కుమాలిన స్టేట్మెంట్ కదా. అంటే నీ ఎంపీ సీట్ల కోసం పిల్లల్ని కనాలా? అంతకుముందు ఏ ఎంపీ సీట్ల కోసం అని కుటుంబ నియంత్రణ పాటింపజేశారు? అప్పుడు రాజకీయ నిర్ణయమే, ఇప్పుడు రాజకీయ నిర్ణయం. సరే, ఇవాళ పిల్లల్ని కనేస్తారు, రేపు పొద్దున్నే ఈయన వెళ్ళి సాకుతాడా? ఇవాళ ఎడ్యుకేషన్ ఎంత దారుణంగా ఉంది. ఆంధ్రాలో ఎట్లయితే ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ మీద గిలగిల్లాడుతున్నారు, తమిళనాడులో కూడా అట్టగే తయారైందని చెప్పి చివరికి ధనుష్ ఇట్లాంటి వాళ్ళ సినిమాల్లో కనబడుతుంది కదా. సార్ అనేదో సినిమా కూడా వచ్చిందంటే అక్కడ కూడా ఎడ్యుకేషన్ మాఫియా తయారైపోయింది కదా, హెల్త్ మాఫియా తయారైపోయింది కదా. ప్రతి చిన్నదానికి వందలు, వేలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తుంది. ఆ రెండు పేదలకు అందించగలుగుతున్నారా? సామాన్యుడు కాదు, మధ్యతరగతికి అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నారా? సంపాదించిందంత పన్నుల రూపంలో హాస్పిటళ్ళకి, స్కూళ్ళకి తగలేస్తుంటే డబ్బులు ఏం చేయాలో తెలియక పిల్లల్ని కనలేక చస్తున్నటువంటి జనం. ఇప్పటికీ అది ఆలోచన రాకపోతే, ప్రజలకి భరోసా ఇస్తే, నువ్వు సంపాదించుకునే రూపాయలు నీ తిండికి పోను, మిగతాది నీ దగ్గరే ఉంటుందిరా అన్న ఒక భరోసా ఇస్తే అప్పుడు వాళ్ళే ధైర్యంగా పిల్లలకి అంటారు. అలా కాకుండా నువ్వు కానీ ఏం కాదు అని చెప్పే సొల్లు ఉపన్యాసాలు తగ్గించుకుంటే బెటర్.